బ్రేకింగ్ న్యూస్ పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై 6 వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 6 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పూణే బెంగళూరు హైవే నవలే బ్రిడ్జి సమీపంలో సెల్ఫీ పాయింట్ వద్ద ట్రక్కు అదుపు తప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై 6 వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నారు. అక్కడ మంటల్లో తగలబడిపోతున్నటువంటి వాహనాలని మీరు చూస్తున్నారు. ప్రమాదంలో మొత్తం 6 వాహనాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. పూణే బెంగళూరు హైవే నవలే బ్రిడ్జి సమీపంలో సెల్ఫీ పాయింట్ వద్ద ట్రక్కు అదుపు తప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, పూణేలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం, సో ఆ ట్రక్కు మొత్తం 6 వాహనాలను ఢీకొనడం, 6 వాహనాల్లో మొత్తం పూర్తిగా మంటలు వచ్చి దగ్ధమైపోయినటువంటి ప్రమాదం చూస్తున్నాం. సో ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ఎట్లా జరిగిందని చెప్తున్నారు? రజీష్, పూణే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పూణే బెంగళూరు హైవేపై నేవల్ బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వాహనం సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక వాహనాలు గుద్దుకున్నట్లు చెప్తున్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద ఈ వాహనం అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 6 చనిపోయారని చెప్తున్నారు. అంటే మనకి సంఘటన స్థలంలో 6 చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చెందారు. మొత్తం 8 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. మరింత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నారు. అది ప్రత్యక్ష చెప్పేది ఆ ప్రమాదానికి గల కారణాలు ముందు వాహనం బ్రేక్ పడడం వల్ల వెనుక వాహనాలు వచ్చి ఒకదాని కూడా ఢీకొన్నాయనేది చెప్తున్నారు. ఈ 6 వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలను అదుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రమాదానికి ప్రధాన కారణం వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యమా లేదా ఏం చేయాలి కూడా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసులు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొన్ని వాహనాలు ఆ వాహనాలు మొత్తం మెటీరియల్ అంతా రోడ్డుపై పడ్డది. అదంతా కూడా క్లియర్ చేసి పనిచేస్తున్నారు. మొత్తం ఇటీవల రోడ్డు ప్రమాదాన్ని राइट, थैंक यू शिवा। गाड्या स्टॉप करायला पाहिजे नाही.